హాయ్ అన్న, నమస్తే. నా పేరు వచ్చేసి రోహిత్ అండి. మాది ఆంధ్ర తెనాలి సార్. ప్రజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీ నుంచి అయితే ఆర్డర్ మీద అయితే వెహికల్స్ ఇప్పిస్తున్నాను సార్. ఈరోజు మీ ముందుకి రెనాల్డ్ డస్టర్ తీసుకొచ్చాను. డస్టర్లు అసలు దొరకట్లేదు ఢిల్లీలో, రేరుగా దొరుకుతుంది సార్. ఒక 2-3 నెలల తర్వాత డస్టర్ పెట్టడం జరుగుతుంది. చాలా అంటే చాలా నీట్గా ఉంది. కేవలం 72,000 కిలోమీటర్లు తిరిగింది సార్. 2015 డిసెంబర్ బండి. ఇది హర్యానా బండి కాబట్టి మీకు ఎన్ఓసి లేట్ అయినా పర్లేదు, దొరికిద్ది. డిసెంబర్ బండి 2015 సింగిల్ ఓనర్, 72,000 తిరిగింది. జెన్యున్ రేటింగ్ సార్. ఎటువంటి ట్యాంపరింగ్ అయితే లేదు. డైరెక్ట్ కస్టమర్ వెహికల్, డీలర్ ద్వారా డీలింగ్ అయితే అవుతుంది. బానెట్ నుంచి డిక్కీ వరకు డోర్ లేదు, రీప్లేస్ కాలేదు సార్. ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది, అది కూడా షోరూమ్లోనే అయ్యింది సార్. సార్ నీట్గా డీటెయిల్గా చూపిస్తాను. బండి అయితే చూసుకోండి. ఇక్కడైతే ఎటువంటి ఫైనాన్స్లో అయితే రావు, ఫుల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ పెట్టినట్టయితే మీ పేరు మీద ఎన్ఓసి అప్లై చేసి బండి పంపించడం జరిగింది. లేదంటే మీరు ఇక్కడికి వచ్చి బండి చూసుకుని చెక్ చేసుకుని తీసుకెళ్ళొచ్చండి. ఇక్కడికి వచ్చి చూసుకుని తీసుకెళ్ళవచ్చు సార్. బండి అయితే మీకు టెన్షన్ ఉండదు, నాకు టెన్షన్ ఉండదు. సేఫ్గా డీల్ అయిపోయింది సార్. సార్ నీట్గా డీటెయిల్గా చూపిస్తాను. బండి అయితే చూసుకోవచ్చు. చూసుకోవచ్చు 2015 సార్, డిసెంబర్ ఆర్ఎక్స్ఎల్ డస్టర్, 85 PS ఇంజను. మైలేజ్ కూడా మీకు బాగానే వస్తుంది. ఇది అయితే 20 వరకు చూసుకోవచ్చు. హర్యానా 51 ఫరీదాబాద్ రిజిస్ట్రేషన్ బండి సార్. ఇది హర్యానా బండికి అయితే మీకు 10 years అయిపోయిందా సరే ఎన్ఓసి అయితే వస్తుంది. ఢిల్లీ బండి అలా కాదు, ఖచ్చితంగా 10 years లోపు ఉంటేనే ఢిల్లీ బండి తీసుకోండి, లేదంటే ఢిల్లీ బండి జోలికి వెళ్ళొద్దు. 2015 బండికి అయితే చూసుకోవచ్చు. టైర్ పర్సెంటేజ్ ఒక 40-50% టైర్ పర్సెంటేజ్ ఉంది. సస్పెన్షన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్ అనేది లేదు సార్. అక్కడక్కడ గీతలు పడితే టచ్అప్ అనేది కామన్ ఏ బండికైనా సరే. చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టైర్ పర్సెంటేజ్ చూసుకోవచ్చు. ఒక 100కి 40-50% టైర్ పర్సెంటేజ్ ఉంది. సిల్వర్ కలర్ బండి సార్. పికప్ అయితే నెంబర్ 1 ఉంది. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది బండి. చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ లుక్. ఎటువంటి స్క్రాచ్లు, డెంట్స్ అయితే లేవు. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి. చూసుకోవచ్చు రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. బ్యాక్ గ్లాస్ కూడా ఒరిజినల్ 15 కోడ్. చూసుకోవచ్చు. చూసుకోవచ్చు డిక్కీ డోర్ ఒరిజినల్ సార్. చూసుకోవచ్చు క్వార్టర్ ప్యానల్ మొత్తం ఒరిజినల్ ఉంది. ఇక్కడ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. క్వార్టర్ ప్యానల్ ఒరిజినల్ ఉంది. డిక్కీ గ్లాస్ ఒరిజినల్, డిక్కీ డోర్ ఒరిజినల్, పంచింగ్ అంతా పర్ఫెక్ట్ ఉంది. డిక్కీ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు, రస్టింగ్ అనేది లేదు. డిక్కీ గుడ్ స్పేస్ చూసుకోవచ్చు మీకైతే. పర్ఫెక్ట్ ఉంది సార్ బండి. స్టెఫ్నీ కూడా చూసుకోండి. 100కి 40-50% స్టెఫ్నీ టైర్ ఉండడం జరిగింది. బంపర్ అంటారా, పెయింట్ పడకుండా అయితే 10 సంవత్సరాల బండికి పెయింట్ పడకుండా ఉండదు సార్. ఏ బండికైనా టచ్అప్లు అనేది కామన్. లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకోవచ్చు, పర్ఫెక్ట్ ఉంది. డిసెంబర్ బండి సార్ ఇది. మీకు ఎన్ఓసి కూడా మ్యాక్సిమం హర్యానా 51 కాబట్టి త్వరగానే వచ్చేస్తుంది. హర్యానా 26 అయితే లేట్ అవుతుంది. కానీ అన్ని గ్లాస్ కోడ్లు చూసుకోవచ్చు. అన్ని 2015. టైర్ పర్సెంటేజ్ చూసుకోండి, ఒక 40% అయితే టైర్ పర్సెంటేజ్ ఉంది. డోర్ యొక్క పేస్టింగ్ చూసుకోవచ్చు, కంపెనీ పేస్టింగ్. పిల్లర్ పంచింగ్ కూడా చూసుకోవచ్చు, ఒరిజినల్ ఉంది సార్. సీట్ కవర్లు కంపెనీ నుంచి వచ్చినటువంటి సీట్ కవర్లతోనే వాడారు ఇప్పటి వరకు అయితే. చూసుకోవచ్చు 100కి 70-80% బ్యాక్ సైడ్ సీట్ కవర్లు ఉండడం జరిగింది. రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు, రూఫ్ పర్ఫెక్ట్ ఉంది. చూసుకోవచ్చు డోర్స్ అంతా పర్ఫెక్ట్ ఉంది సార్. డోర్ పేస్టింగ్ అంతా పర్ఫెక్ట్ ఉంది. చూసుకోవచ్చు పిల్లర్స్ పంచింగ్ అంతా పర్ఫెక్ట్ ఉంది. ఎటువంటి యాక్సిడెంటల్ హిస్టరీ అయితే లేదు బండికి. స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. కంపెనీ మ్యూజిక్ ప్లేయర్ ఉంది. మీరు కావాలనుకుంటే ఆండ్రాయిడ్ పెట్టించుకోవచ్చు. స్క్రీన్ పెట్టించుకుంటే రివర్స్ కెమెరా అన్నీ వర్కింగ్లో ఉంటాయి. అందుకే దీనికి ఆల్రెడీ రివర్స్ కెమెరా పెట్టించుకున్నారు పైన. మీకు యూట్యూబ్ అలాంటివి కావాలనుకుంటే చూసుకోవచ్చు. ఒక 30-40% టైర్ పర్సెంటేజ్ ఉంది.
ఫ్రంట్ గ్లాస్ ఒక్కటే మారింది సార్. ఇది 2022లో వేయించారు, చూసుకోవచ్చు. హెడ్ ల్యాంప్స్ కూడా 100కి 80% హెడ్ ల్యాంప్స్ ఉండడం జరిగింది. ఫాగ్ ల్యాంప్స్ వస్తే గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు, పర్ఫెక్ట్ ఉంది సార్ బండి అయితే. 4కి 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. ఇక్కడ స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ వస్తాయి సార్, ఇక్కడ వస్తాయి డస్టర్ బండికి, చూసుకోవచ్చు. ఏసీ కూడా చిల్డ్ ఉంది బండికి అయితే. సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతుంది. పికప్ బాగుంది సార్ బండిది, పికప్ అయితే చాలా బాగుంది, పర్ఫెక్ట్ ఉంది. గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతుంది. ఏసీ చిల్డ్ ఉంది, ఏసీ అయితే చిల్డ్ ఉంది సార్, చాలా అంటే చాలా కూల్గా వస్తుంది. ఒక పాయింట్లో పెడితే చాలు చిల్ అయిపోద్ది. డాష్ బోర్డ్ నీట్గా ఉంది, ఇంటీరియర్ నీట్గా ఉంది. డస్టర్లు రేర్గా దొరుకుతూ ఉంటాయి సార్, మిస్ చేసుకోవద్దు. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది సార్. ఇంజన్ కూడా చూపిస్తాను, ఇంజన్ కూడా చూసుకోండి. భయ్యా బాగున్నాడు. చాలు కరా భయ్యా, మాకు బతాతా. యాప్రాన్ చూసుకోవచ్చు, పర్ఫెక్ట్ ఉంది సార్. కంపెనీ స్టిక్కర్లతో అయితే రేడియేటర్ పట్టి ఉండటం జరిగింది, చూసుకోవచ్చు. ఎటువంటి డ్యామేజ్ అయితే ఈ రేడియేటర్ పట్టి తగిలిపోద్ది సార్. ఫస్ట్ బంపర్ డ్యామేజ్ అయ్యిద్ది, తర్వాత రేడియేటర్ పట్టి రీప్లేస్ అయిపోద్ది, చూసుకోవచ్చు. ఇదంతా కంపెనీ పేస్టింగే, చూసుకోవచ్చు. కంపెనీ పేస్టింగ్ అయితే యాప్రాన్స్ ఉండడం జరిగింది. ఇవన్నీ కంపెనీ మార్కింగ్ సార్, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడు ఈ మార్కింగ్స్ పెడతారు, చూసుకోవచ్చు. అన్నీ గ్రీన్ కలర్లో ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇంజిన్ అయితే ఎక్కడ ఆయిల్ లీక్ అనేది లేదు, పర్ఫెక్ట్ ఉంది. రేడియేటర్ కూడా కంపెనీదే, చూసుకోవచ్చు. కంపెనీ మార్కింగ్స్తో అయితే ఉండడం జరిగింది. బ్యాటరీ నుంచి ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు, బ్యాటరీ పర్ఫెక్ట్ ఉంది, ఎక్కడ ఆయిల్ లీక్ అనేది లేదు. టైమింగ్ చైన్ రిప్లేస్ కాలేదు. స్టిక్కర్లు బార్ కోడ్ చూసుకోవచ్చు, షోరూమ్ నుంచి వచ్చినటువంటివి. రెనాల్ట్ సింబల్ చూసుకోవచ్చు, పర్ఫెక్ట్ ఉంది సార్ బండి. చాలు కరా భయ్యా. ఇంజన్ అయితే స్మూత్ ఉంది సార్, చాలా అంటే చాలా స్మూత్ ఉంది, వచ్చి కంపెనీ మార్కింగ్స్ పర్ఫెక్ట్ ఉంది బండి. బానెట్ డోర్ కూడా చూసుకోవచ్చు, కంపెనీ పేస్టింగ్ అయితే బానెట్ డోర్ ఉండడం జరిగింది, చూసుకోవచ్చు. మాల్ పంచ్ అయితే ఇక్కడ ఓపెన్ అయిపోతుంది సార్, ఇలా అంటే డ్యామేజ్ అనేది లేదు, పర్ఫెక్ట్ ఉంది. एक्सलर दे दो थोड़ा सा చాలా అంటే చాలా స్మూత్ ఉంది సార్, నాయిస్ లేదు, పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఇక్కడ ఆయిల్ లీక్ అనేది లేదు బండికి. కింద మ్యాట్ కూడా వస్తుంది, చూసుకోవచ్చు. అదే భయ్యా. కార్ వచ్చేసి 2015 డిసెంబర్ బండి సార్, సింగిల్ ఓనర్ బండి, RXL డస్టర్. ఎలాంటి చాలా నీట్గా ఉంది, కేవలం 72,000 కిలోమీటర్లు తిరిగింది. ఇన్సూరెన్స్ వాల్యూడ్ ఉంది, పొల్యూషన్ వాల్యూడ్ ఉంది, అన్ని ఫోర్స్లో ఉన్నాయి సార్ పేపర్స్ అయితే. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే నా నెంబర్ కాల్ చేయండి. దీని ధర వచ్చేసి కేవలం 3,40,000 చెప్తున్నారు. ఇదైతే ఫైనల్ రేట్ కాదు, కొద్ది మటుకు అయితే బార్గెనింగ్ ఉంది సార్. ఫైనల్ రేట్ చెప్తుంటే మన వాళ్ళు మళ్ళీ దాంట్లో కూడా తగ్గిస్తున్నారని చెప్పి కొద్దిగా 20-30,000 ఎక్స్ట్రా చెప్తున్నాను అంతే. 3,40,000 చెప్తున్నారు సార్, ఇదైతే ఫైనల్ రేట్ కాదు, కొద్ది మటుకు అయితే బార్గెనింగ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి, టైం పాస్ కాల్ చేయొద్దు. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే సార్.